children, good morning everyone. Today class, third class, subject EVS మనం EVSలో మనము ప్రీవియస్ క్లాస్లో 4 యూనిట్స్ కంప్లీట్ చేసాము. ఇవాళ 5th యూనిట్. వాట్ ఈస్ ద లెసన్ మీనింగ్? ద ఎర్లీ హ్యూమన్స్ అంటే పూర్వపు మానవులు, ఆది మానవులు అంటారు కదా నాన్న. పూర్వపు మానవులు, పూర్వీకులు, ఆది మానవులు అనే వాళ్ళంతా మనము ఎర్లీ హ్యూమన్స్గా పిలుస్తాం. ఎర్లీ హ్యూమన్స్ అనేసి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రింగ్ యువర్ టెక్స్ట్ బుక్ నాన్న. పేజ్ నెంబర్ 141 ఓపెన్ చేయండి అన్న. నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోతాం నాన్న. చూడండి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో పీపుల్ వేర్ వెరీ ప్రైమేటివ్. అంటే పూర్వపు సంవత్సరాల క్రితం చూసారంటే ప్రజలు చాలా ప్రాచీనమైన వారు. దే లీవ్డ్ ఇన్ జంగిల్స్ అండ్ లెడ్ ఏ వెరీ టఫ్ లైఫ్. వారు చూసారంటే అరణ్యాల్లో నివసించేవారంట. అడవుల్లో నివసించేవారు. అరణ్యాలు అంటే ఏమన్నా అడవుల్లో పెద్ద పెద్ద చెట్లు కానీ ఇంకేదో జంతువులు కానీ అన్నీ ఉంటాయి అనమాట. అడవి అన్నాక అవును కదా. అరణ్యాల్లో నివసించేవారంట. అక్కడే వాళ్ళ జీవనంగా కొనసాగించేవారు, అక్కడే నడిచేవారు. దే వేర్ కాల్డ్ ఎర్లీ హ్యూమన్స్. వారిని మనము ప్రారంభ మానవులు, ఆది మానవులు అని కూడా అంటాము. ఓకేనా నాన్న. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది అనిమల్స్ ఇన్ ద జంగిల్ వేర్ బిగ్గర్ అండ్ స్ట్రాంగర్ దెన్ దే. అడవిలో జంతువులు చూసే వీళ్ళకంటే అవి బలంగా ఉన్నాయంట. నెక్స్ట్, పెద్దవిగా కూడా ఉన్నాయంట. వీళ్ళకంటే, మనుషుల కంటే, ఈ ఎర్లీ హ్యూమన్స్ కంటే ఎలా ఉన్నాయంట, అక్కడ ఉండే జంతువులు పెద్దవిగా ఉన్నాయంట, బలంగా ఉన్నాయంట. అంటే వీళ్ళపైన వేటాడేదానికి వచ్చే భయం ఉంటుంది. రెండోది వచ్చి వీళ్ళు ఆ జంతువుని ఏదైనా చంపాలన్నా అది వీళ్ళకంటే బలంగా ఉన్నాయంట. టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దీస్ అనిమల్స్ దే స్టార్టెడ్ లివింగ్ ఇన్ కేవ్స్. అంటే ఈ జంతువుల నుంచి వాళ్ళు రక్షించుకోవడానికి, తమని తాము రక్షించుకోవడానికి ఏం చేస్తారంట, వారు గృహాలు నివసించేవారు. కేవ్స్ మీన్స్ గృహాలు. వాళ్ళు ఒక ఇల్లు అనేది మనకు అవసరము. ఏదైనా జంతువులు మన పైన దాడి చేస్తాయనే దానికి మనల్ని మనము రక్షించుకోవడానికి వాళ్ళు ఏమనుకున్నారంట, ఫస్ట్ మనకు కొన్ని గృహాలు కావాలి అని అనుకున్నారంట. దే యూజ్డ్ లీవ్స్ అండ్ స్కిన్స్ ఆఫ్ అనిమల్స్ టు కవర్ దేర్ బాడీ. వారి శరీరాన్ని కప్పడానికి ఆకులను, జంతువుల తోలును ఉపయోగించేవారు. అప్పటి కాలంలో దుస్తులుగా లేదు నాన్న. ఏం చేస్తారంట, అప్పుడు చెట్లు కొమ్మలు ఆకులు అంతా ఎంచుకొని ఏం చేసేవాళ్ళంట, వాళ్ళు మనము మన శరీరాన్ని కప్పుకునేదానికి ఏం చేస్తారంట, కొమ్మలు కానీ ఆకులు కానీ దానిలో దుస్తులు తయారు చేసుకునే వాళ్ళంట. అంటే కుట్టుకోవడం కాదు నాన్న, కొమ్మలించి దాన్ని దారంతో ముడివేసి అలాగ చేసుకునే వాళ్ళంట. లేదు అంటే జంతువుల చర్మాల తోలు ఉంటుంది కదా, అది దాన్ని కప్పుకునే వాళ్ళంట శరీరానికి. చూడండి ఎంత ఇదిలో అప్పట్లో ఉన్నవాళ్ళు, ఆది మానవులు ఎలా బతుకుతున్నారన్నమాట. ఓకేనా. ద ఎర్లీ మ్యాన్ ఎయిట్ ఫ్రూట్స్ అండ్ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. అంటే పూర్వపు మానవులు, అప్పుడు మనం ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్, ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ తింటున్నాము. పూరి అని, ఇడ్లీ అని ఎన్నో రకాలు తింటున్నాం కదా నాన్న. అప్పట్లో మానవులు ఏం తినేవాళ్ళంటే పండ్లు, దానికి రూట్స్ అంటే దానికి వేళ్ళు, ఆ చెట్టు వేళ్ళని తిని బతికి జీవనం సాగించేవాళ్ళు అన్నమాట. దే మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. అంటే వాళ్ళు ఆహారం కోసం కూడా ఏం చేసేవాళ్ళంట, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళంట. ఎక్కడ ఆహారం దొరికితే వాళ్ళకు, ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ ఉంటుంది మనం ఉండే చోట, ఆ అడవిలో వాళ్ళు ఉండే చోట్లో కొన్ని పండ్లు అనేది కాస్తారు కదా, తినేస్తారు. ఎన్ని రోజులు తింటారు, ఉన్నంత వరకు తినేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఇంకెక్కడైనా పండ్లు కానీ కాయలు కానీ ఉన్నాయా అని వెతుక్కుంటూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేవారు అన్నమాట. నెక్స్ట్, దే వేర్ ద గేదర్స్ ఆఫ్ ఫుడ్. వారిని మనము ఆహారాన్ని సేకరించేవారు అనేసి అంటారు. గేదర్స్ మీన్స్ సేకరించేవారు. ఓకేనా నాన్న. నెక్స్ట్, ద ఎర్లీ మ్యాన్ హ్యాడ్ నో టూల్స్ ఆర్ వెపన్స్. అంటే పూర్వపు మానవులు చూసారంటే వాళ్ళతో కానీ ఉపకరణాలు కానీ పనిముట్లు కానీ ఏది ఉండేవి కావంట. ఓకేనా నాన్న. అంటే పనిముట్లు అంటే మనము సుత్తి కానీ ఇంకేదైనా కత్తులు కానీ అదంతా వెపన్స్ అంటే ఆయుధాలు తెలుసు కదా, ఆయుధాలుగా ఏది వాళ్ళతో ఉండేవి కావంట. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కిల్ వైల్డ్ అనిమల్స్ విత్ బేర్ హ్యాండ్స్. అంటే దానివల్ల వాళ్ళు క్రూర జంతువుల్ని చేతులతో చంపడము నాట్ పాసిబుల్, అంటే సాధ్యపడలేదు. ఓకేనా. అంతే కదా, మనతో ఏదైనా వెపన్స్ లేకపోతే మనం ఒక్కటే అడవిలో చేతులు ఉంచుకుంటా వెళ్ళలేం కదా. ఎందుకంటే ఏ జంతువు అయినా మన పైన దాడి చేయొచ్చు అనే భయం ఉంటుంది.
మనతో ఏదైనా వెపన్స్ ఉంటే ఓహో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రీట్లో పోతా ఉంటాం నాన్న, ఒక కుక్క మన వెంట పడింది, ఏం చేస్తాము, ఒక కట్టగానో ఒక రాయిగానో ఏదో ఒకటి ఎత్తుకుంటాం, దట్ ఈస్ మీన్స్ ఆయుధం. ఓకేనా? ఏదో అప్పటి అవసరానికి మనము దొరికింది, ఆ కట్ట అనేదిగా అక్కడ ఆయుధంగా మారుతుంది. అది ఏది లేనప్పుడు అది మన పైన దాడి చేసే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు, అడవిలో వండుకొని వాళ్ళకు ఏం వెపన్స్ కానీ ఏం టూల్స్ కానీ వాళ్ళతో లేదంట, ఏ పనిముట్లు కానీ ఏ ఆయుధాలు కానీ వాళ్ళతో లేదన్నమాట. ద లెంట్ టు యూస్ షార్ప్ స్టోన్స్ టు కిల్ స్మాల్ అనిమల్స్. అంటే వారు పదునైన వాడకం నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంట, చిన్న చిన్న జంతువులను రాళ్లతో చంపేవాళ్ళంట. స్టోన్స్ మీన్స్ రాళ్లతో చంపేవాళ్ళంట. రాయి ఎత్తి ఫస్ట్ ఏం చేస్తారు, ఏదో కుక్కగానో ఇంకేదైనా చిన్న చిన్న జంతువులు వస్తే ఏం చేస్తారంటే రాళ్ళతో షార్ప్గా ఉంటుంది ఆ రాళ్ళు. మీరు బాగా పిక్చర్స్ అబ్జర్వ్ చేయండి అన్న. అబ్జర్వ్ చేస్తే మీకు అప్పటి కాలంలో స్టోన్స్ అనేది ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియాకి వస్తుంది. ఓకేనా? ఎవరు చూడాలి అనుకుంటే అట్లా మనం మ్యూజియంలో అలాంటి దాంట్లో చూడొచ్చు అన్న. ఓకేనా? బ్యాడ్ హ్యాండ్స్ అంటే ఉత్త చేతులతోనే వాళ్ళు పెద్ద పదునైన రాయితో దాన్ని కొట్టి చంపేవాళ్ళంట చిన్న చిన్న జంతువులను. అయితే పెద్ద జంతువులు అయితే మనం ఇదే లోపలే అది మన పైన దాడికి వచ్చేస్తుంది అనమాట. లేటర్ ఆన్ దే మేడ్ టూల్స్ ఫ్రమ్ లాంగ్ అండ్ షార్ప్ బోన్స్. తరువాత వారు పొడవైన మరియు పదునైన ఎముకల ఉపకరణాలను తయారు చేశారు. ఎముకలతో, అది ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అది ఏదైనా జంతువులదైనా ఏదైనా కానీ ఎముకలు తీసుకొని దాంతో పెద్ద జంతువుల్ని చంపేవాళ్ళంట. కొన్ని రోజులకి ఆఫ్టర్ మెనీ చాలా సంవత్సరాల తర్వాత దే మేనేజ్ టు టై ఏ షార్ప్ స్టోన్ టు ఏ స్టిక్. అంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందంట, ఈ రాయిని ఒక కట్టెకి కానీ దేనికైనా, టై అంటే ముడి వేయడం నాన్న. టై అంటే ఏంది, ముడి వేయడం. ఈ షార్ప్ అయిన స్టోన్ని మనము ఒక స్టిక్ కానీ టై చేసామంటే దాంతో దాన్ని చంపచ్చు అనేసి అనుకున్నారంట. కొన్ని రోజులకి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక ఐడియాకి వచ్చిందంట. నెక్స్ట్ దే యూస్డ్ ఇట్ యాజ్ ఏ స్పియర్. వారు దాన్ని ఈటెగా ఉపయోగించారు. ఈటెగా అంటే మనము ఈటె అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా మూవీస్ చూసింటారు, మూవీస్కి వెళ్ళకండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఈటె అనేది ఏది అంటే అర్థం చెప్తాను. బాహుబలిలో చెప్తారు కదా నాన్న, ఈటె దీన్నే ఈటె అంటారు అనేసి. చూస్తారు కదా, నా సినిమాలు చూసి నాలెడ్జ్గా కొంచెం పెంచుకోండి, కానీ మరి మోస్ట్లీ కాదు. అక్కడ మనకు చూపిస్తారు ఈటె అనేది. ఆ ఈటె ఎలా ఉంటుందో దాన్ని తయారు చేశారంట. ఫస్ట్ వాళ్ళు చిన్న జంతువులను అయితే షార్ప్ అయిన పదునైన రాయితో చంపగలము. అది పెద్ద జంతువుల్ని పెద్ద ఈట ఆ రాయికి పదునైన రాయిని ముడి వేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించి ఏం చేశారంటే ఆ పదునైన రాయితో చంపగలిగారు. ఓకేనా నాన్న? నెక్స్ట్ after many years they managed to tie sharp stone to a stick. They used it as a spear. దాన్ని మనము ఈటెగా పిలుస్తాము. It was easy for them to kill the animals from a distance. అంటే ఈ జంతువులు దూరం నుండి కూడా చంపడం వారికి చాలా సులభమైంది. ఈటె అంటే పొడుగ్గా ఉంటుంది కదా నాన్న, పెద్ద కట్టగా ఉంటుంది కదా, ఆ పెద్ద కట్టకు షార్ప్ స్టోన్ అంటే అప్పుడు దూరంగా ఉంటుంది జంతువు. అది వచ్చే ముందే మనం ఇక్కడ నుంచి పెద్ద కట్టగా, ఇప్పుడు కుక్కర్గా తరమాలంటే పెద్ద కట్ట తీసుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుంది, అది దూరంగా దాన్ని చూసి మన చేతిలో చూసి ఏం చేస్తుంది, అది వెళ్ళిపోతుంది అనమాట. అది మాది వీళ్ళు ఈట అనేది తయారు చేసుకున్నాక దూరం నుంచే జంతువుల్ని చంపేయడం మొదలు పెట్టారంట. ఓకేనా నాన్న? ద స్పియర్ ఆల్సో ప్రొటెక్టెడ్ దెమ్ ఫర్ బిగ్ అనిమల్స్. అంటే ఈటె కూడా పెద్ద జంతువుల నుంచి కూడా వాళ్ళను రక్షించడానికి సహాయపడింది. ద ఎర్లీ మ్యాన్ వేర్ ద హంటర్స్. పూర్వపు మనుషులు వాళ్ళు వేటగాళ్ళు. ఎందుకు అలా అన్నారంటే వాళ్ళు దాన్నే చంపి తినేవాళ్ళు, జంతువులను చంపి తినేవాళ్ళు, అక్కడ నుంచి వాళ్ళు రక్షించుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళని వేటగాళ్ళు, హంటర్స్ మీన్స్ వేటగాళ్ళు అని కూడా అంటారంట. ఓకేనా నాన్న? పేజ్ నెంబర్ 141 చూడండి అన్న. ఫ్యాక్ట్ 8 చూడండి. ద సైంటిఫిక్ నేమ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ హోమో సేపియన్స్ విచ్ మీన్స్ ద థింకింగ్ మ్యాన్. అంటే ఇక్కడ చూడండి, మానవుల శాస్త్రీయ నామం ఏదంటే హోమో సెపియన్స్ అంటే దట్ ఈస్ మీన్స్ ఆఫ్ థింకింగ్ మ్యాన్, ఆలోచించే మనిషి. దాని మీనింగ్ ఏంటంటే మానవుల శాస్త్రీయ నామము హోమో సెపియన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆలోచించే మనిషి. ఓకేనా నాన్న? ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్ టూల్స్ పేజ్ నెంబర్ 141లో సీ ద చిల్డ్రన్ పిక్చర్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ రాళ్ళ ఉపకరణాలు ఉండాలి కదా, అది మీరు బాగా చూడండి.
ఎలాగా ఉండదు, అది ఎంత షార్ప్గా ఉంటుందో ఆ స్టోన్స్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా చిల్డ్రన్స్? నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని యొక్క ఆవిష్కరణ అంటే అగ్నిని ఎలా కనుక్కున్నారన్నమాట. ఓకేనా? ఫారెస్ట్ ఫైర్స్ వర్ వెరీ కామన్ అట్ దోస్ టైమ్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద డ్రై సమ్మర్ సీజన్. ఆ సమయంలో చూసారంటే అలాంటి సమయంలో అటవీ మంటలు చాలా సాధారణం. ఎలాంటి సమయంలో? ముఖ్యంగా పొడి వేసవి కాలంలో బాగా చాలా ఎండాకాలం ఎక్కువ వస్తుంది కదా మనకు, హాఫ్ డే హాలిడేస్ ఇచ్చేస్తారు కదా, అప్పుడు వేసవి కాలంలో ఎలా ఉంటుందంటే ఆ సమయంలో అటవీ మంటలు చాలా సాధారణం. అంటే ఎక్కడ చూసినా మండుకుంటూ ఉంటారు, మనం ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, అదే చెప్తున్నారు. నెక్స్ట్ ద ఎర్లీ మ్యాన్ వేర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఫైర్ అంటే మానవులు చూసి దాన్ని భయపడేవాళ్ళంట, అగ్నిని చూసి భయపడేవాళ్ళు. దే నోటీస్ దట్ ఈవెన్ ద బిగ్ వైల్డ్ అనిమల్స్ వేర్ అఫ్రైడ్ ఆఫ్ ద జంగల్ ఫైర్. ఒక పెద్ద అడవి జంతువులు కూడా ఆ అగ్ని ప్రమాదానికి భయపడుతూ ఉండేది అంట. ఓకేనా? మనుషులకు భయము ప్లస్ జంతువులు కూడా, అడవిలో ఉండే జంతువులు కూడా అగ్నిని చూస్తే భయపడేవారంట. నెక్స్ట్ భయపడేది కాబట్టి ఆ అడవి జంతువులు కూడా అగ్నిని చూసి భయపడే కొద్దికి ఏమైందంట, వాళ్ళు ఆ జంతువులు అగ్నికి భయపడుతున్నాయని వీళ్ళు గమనించారు. ఎవరు గమనించారు ఇక్కడ? ఎర్లీ హ్యూమన్స్ అంటే ఆది మానవులు గమనించారు. ద ఫైర్ గేవ్ దెమ్ కంఫర్ట్ ఇన్ కోల్డ్ వెదర్ అంటే చల్లని వాతావరణంలో అగ్ని చాలా ఓదార్పునిస్తుంది. అంటే దీని అర్థం ఏంటన్నా, చాలా ఓదార్పునిస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మనము చల్లగా ఉండేదానికి, మనం బాడీ హీట్ అయ్యేదానికి ఏం చేస్తాము, చలి కాంచుకుంటాం అంటాం కదా, దాన్నే వాళ్ళు ఓదార్పునిచ్చింది అని అన్నారు అనమాట. పేజ్ నెంబర్ 142 చూడండి అన్న. ద ఎర్లీ మ్యాన్ హ్యాడ్ నో నాలెడ్జ్ ఆఫ్ లైటింగ్ ఫైర్. ప్రారంభ మనిషి అంటే ఆది మానవులు, పూర్వపు మనుషులు చూసారంటే అగ్నిని వెలిగించే జ్ఞానం కూడా లేదంట. అంటే వాళ్ళకి తెలివి లేదని కాదు, అది ఎలా కనుక్కోవడం, వాళ్ళు కనిపెట్టితేనే మనము ఇప్పటికీ గ్యాస్ అనేది యూజ్ చేస్తున్నాము. అది వాడుకలో వచ్చి సైంటిఫిక్గా అది గ్యాస్గా మనము చేసుకున్నాము. కానీ వాళ్ళే కానీ నిప్పు కనిపెట్టకపోయింటే మనకు ఏం తెలిసిండదు. కానీ వాళ్ళకు ఆ నాలెడ్జ్ అనేది రాలేదంట అగ్నిని కనుక్కోవడం. ఇక చూడండి, దే ట్రయడ్ టు కీప్ ద జంగిల్ ఫైర్ బర్నింగ్ బై యాడింగ్ డ్రై ట్విగ్స్ అండ్ లీవ్స్ అంటే వారు పొడి కొమ్మలు మరియు ఆకులను జోడించి ద్వారా అడవి మంటలను ఏం చేశారు, కాల్చడానికి వాళ్ళు అలసిపోయే వాళ్ళంట. ఆ మంటలు ఇప్పుడైతే మనం అగ్గిపుల్లలో ఏదైనా పేపర్స్ ఏదో పెట్టి కాల్చేస్తాం అయినా సులువుగా అది మండుకునేస్తారనమాట. అప్పటి కాలంలో అగ్గిపుట్టలు ఏది లేదనమాట. అప్పుడు మనమైతే ఏం చేస్తామన్నా, అది చాలా టయర్డ్ అయిపోయేవాళ్ళు కదా, అలసిపోయేవాళ్ళు కదా. ఇప్పుడైతే మనకు లైటర్ రూపంలో గ్యాస్ వెలిగించేస్తాము, గ్యాస్ స్టవ్ అనేది వెలిగించేస్తాము. కానీ ఈజీగా అది కావాలంటే కనీసం మ్యాక్సిమము అగ్గిపెట్టె అనేది మ్యాచ్ బాక్స్ అన్నా ఉండాలి. అదిగా వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న కొమ్మల్ని ఆకుల్ని పెట్టి కాల్చేవాళ్ళట. అది ఎలా అంటే ఒక రాయితో ఒక రాయి రాపించేసి, ఒక రాయి రుద్దడం రబ్బింగ్ చేసి ఏం చేసేవాళ్ళంట, దాన్ని మంట కలిగించేవాళ్ళంట. ఎంత కష్టమో కదా. నెక్స్ట్ చూడండి, దే నోటీస్ దట్ రబ్బింగ్ హార్డ్ స్టోన్స్ టుగెదర్ క్యాన్ ప్రొడ్యూస్ ఏ స్పార్క్ ఆఫ్ ఫైర్. చూసారా, వారు కఠినమైన రాళ్ళను, హార్డ్గా ఉండే రాళ్ళను తీసుకొని రుద్దడం, రబ్బింగ్ అంటే ఏంటన్నా రుద్దడం వల్ల నిప్పు రవ్వలు వస్తుందని వాళ్ళు గమనించారు. అప్పుడు తెలుసుకున్నారంట, ఒక రాయికి రాపిడి చేస్తే, రబ్బింగ్ చేస్తే ఏం అవుతుందంటే స్పార్క్ మీన్స్ నిప్పు రవ్వలు. ఓకేనా, మెరిసే నిప్పు రవ్వలు. అది ఒక్కొక్కటి బయట వచ్చే కొద్దికి ఏం చేశారు వీళ్ళు, దాన్ని అలా గమనించారంట వీళ్ళు. ఓహో, దీని ద్వారా మనము నిప్పు కనుక్కున్నారు అలాగా. ఓకేనా, ఇట్ వాస్ ఏ గ్రేట్ డిస్కవరీ. ఇది గొప్ప ఆవిష్కరణ. ఎవరికైనా అంతే కదా, కొత్తగా కనుక్కుంటే మనము ఏదో సాధించినంత సంతోషం ఉంటుంది కదా, వాళ్ళు సేమ్ అలాగే ఫీల్ అయ్యారనమాట. ఎర్లీ మ్యాన్ సూన్ లెర్న్డ్ మెనీ యూజెస్ ఆఫ్ ఫైర్. ద బిగ్గెస్ట్ అమాంగ్ దెమ్ వాస్ కుకింగ్. ప్రారంభ మనుషులు చూసారంటే త్వరలోనే అగ్ని యొక్క అనేక ఉపయోగాన్ని కూడా నేర్చుకున్నారు. అగ్నితో ఏమేమి చేయాలో అన్నీ కూడా నేర్చుకున్నారంట. వాటిలో అతి పెద్దది వంట. కష్టపడేది మనము వంట, ఇది పొట్టకూటి కోసమే అంటారు కదా, సేమ్ వాళ్ళుగా ఫస్ట్ అన్ని రకాల ఉపయోగాలు దాన్ని నేర్చుకున్నప్పటికీ దానిలో అతి పెద్దది ఏం నేర్చుకున్నారంటే వంట నేర్చుకున్నారంట. అంటే నిప్పుతో వంట ఎట్లా చేయాలి నాన్న. ఇప్పుడు మనకు గ్యాస్ స్టవ్ ఏమీ లేకుండా వంట చేయని అవుతుందన్నా, చేయని కాదు కదా, అదే సేమ్. One fine day when the early man was cutting pieces of dead animals,
ఏ పీస్ ఇంటూ ద ఫైర్ అండ్ గాట్ రోస్టెడ్. అంటే ఇక చూడండి, ఒక మంచి రోజు మనిషి ప్రారంభ మనిషి ఏం చేసినారు, చనిపోయిన జంతువులని ముక్కల్ని కత్తిరించేటప్పుడు ఏం చేశారంట, ఆ ముక్క తప్పిద వెళ్ళి అది కట్ చేసేటప్పుడు ఎగిరిపోయి మంటలో పడిపోయిందంట. ఓకేనా నాన్న, మంటలో పడిపోయింది, మంటలో పడి కాలిపోయింది. రోస్టెడ్ మీన్స్ కాలిపోయింది. ఓకేనా నాన్న. వెన్ హీ ఏట్ ద రోస్టెడ్ పీస్ హీ ఫౌండ్ ఇట్ మచ్ సాఫ్టర్ అండ్ టేస్టియర్ దెన్ ద రా మీట్. అంటే అతను ఆ కాల్చిన ముక్కను అయ్యో పడిపోయింది అని దాన్ని అట్టే వదిలేకుండా ఆ ముక్కని నిప్పులో నుంచి తీసి ఏం చేశాడంట, కొద్దిసేపు ఆరిన తర్వాత తింటే అతనికి ఎలా ఉంటుందంటే సాఫ్ట్గా ఉందంట, టేస్టీగా ఉందంట. ఓకేనా నాన్న. అంతే కదా, మనము కాలిన ముక్కల్ని ఏం చేస్తే తింటే ఏమవుతుంది, సాఫ్ట్గా ఉంది, టేస్ట్గా ఉందని. ఇప్పుడు మనం దానికంతా మసాలాలు అలాంటిదంతా జోడిస్తాము. జస్ట్ ఇది ఇక్కడ వినండి. దిస్ వాస్ రోస్టెడ్ పీస్, సారీ నాన్న, దిస్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ కుకింగ్ ఫుడ్. అంటే ఆహారాన్ని వండడానికి ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ఆహారాన్ని వండడానికి ఇక్కడ నుంచే అలాగా కనుక్కున్నారంట. ఓహో, ఇలాగా పచ్చి మాంసాన్ని మనం తినకూడదు, దీన్ని కాల్చుకొని లేకపోతే ఇంకేదైనా వండుకొని తినాలి అని అప్పుడు వాళ్ళు గ్రహించారన్నమాట. ఓకేనా నాన్న, ఎంత బాగుంది కదా. నెక్స్ట్, స్లోలీ ఎర్లీ మ్యాన్ లెర్న్డ్ మెనీ యూజెస్ ఆఫ్ ఫైర్ అండ్ యూస్డ్ ఇట్ ఫర్ మెనీ డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే నెమ్మదిగా ఏం చేశారంటే ప్రారంభపు మానవులు అగ్ని యొక్క అనేక ఉపయోగాలను నేర్చుకున్నారు. అట్ ద సేమ్ టైం వారిలో దాన్ని వివిధ కార్యకలాపాలకు కూడా ఉపయోగించారు. ఓకేనా. నెక్స్ట్, దే వేర్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఫైర్. వారు ఇకపై అగ్నికి భయపడలేదు, అగ్ని గురించి భయపడలేదు. అంతే కదా, వాళ్ళు నేర్చుకున్నారు, అగ్నితో బాగా ఫ్రెండ్లీ అయిపోయినారు. అంటే ఎలా చేస్తే దాన్ని డీల్ చేయొచ్చు అని తెలుసుకున్నారు. కాబట్టి అగ్నికి వాళ్ళు భయపడలేదు. ఒకప్పట్లో అయితే అగ్నికి భయపడేవాళ్ళు, ఏదో మండుకుంటుంది మనము కాలిపోతామేమో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమనుకున్నారు, అగ్ని చూసి భయపడటం లేదు. పేజ్ నెంబర్ 142 చూడండి అన్న. బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అంటే వ్యవసాయ ప్రారంభం. బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అంటే వ్యవసాయం అన్న. ఓకేనా. బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అంటే వ్యవసాయాన్ని ఎలా ప్రారంభించాలో చూద్దాం. పేజ్ నెంబర్ 142 చిల్డ్రన్. ఎర్లీ హ్యూమన్స్ కెప్ట్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. అంటే ప్రారంభపు మానవులు ఆహారం కోసం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉంటారనేసి మనం చెప్పుకున్నాం కదా. They soon found that whatever they threw like the seeds of the fruits that they ate, new plants grew from them. అంటే వారు తిన్న పండ్లను ఏం చేశారు, విత్తనాలు మాదిరిగా విసినవన్నీ వాటిని కొత్త మనం ఏదైనా పండు తింటామో ఆ పండు నుంచి విత్తనాలు ఏం చేస్తే విసిరి వేస్తే అక్కడ ఏదైనా మైదానం ఉంటుంది కదా, మనం ఎక్కడైనా వేస్ట్ అయిన ప్లేస్లోనే కదా, మనం నడవని ప్లేస్లోనే కదా నాన్న చెత్తంతా వేస్తాము. అది కొన్ని రోజులకి ఏమవుతుంది, మొలకలు అనేది వస్తుంది. కాబట్టి మొలకలు వచ్చి ఏమది పెరుగుతుంది, అలాగ పెరగడం వాళ్ళు గమనించారన్నమాట. ఓకేనా. నెక్స్ట్, సో ఎర్లీ మ్యాన్ ట్రైడ్ డ్రాపింగ్ సీడ్స్ ఆన్ ద సాఫ్ట్ గ్రౌండ్. కాబట్టి వారు ప్రారంభ మనుషులు ఏం చేశారంటే మృదువైన మైదానంలో విత్తనాన్ని నాటడం ప్రయత్నించారు. ఓకేనా. ట్రై చేశారంట. మనము తినేసి వేసిన విత్తనాలే చెట్టుగా వస్తుందంటే మనము తినేసిన విత్తనాలన్నీ మన దగ్గరగా పెట్టుకుని భద్రంగా ఒక మైదానం చూసి దానిలో పూడ్చిపెడితే ఎన్ని చెట్లు వస్తుందో అని గమనించాలంట, అలాగా ప్రయత్నించాలన్నమాట. ఓకేనా నాన్న. నెక్స్ట్, వెన్ ప్లాంట్స్ గ్రూ ఫ్రమ్ దీస్ సీడ్స్ దే లెర్న్డ్ దట్ దే కుడ్ గ్రో ఫుడ్స్. అంటే వాళ్ళు ప్రయత్నించారు, ఏం చేస్తారు, ఆ విత్తనాల నుండి మొక్కలు రావడం పెరిగినప్పుడు వాళ్ళు ఆహారాన్ని పెంచుకోవచ్చు. ఇలాగా మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలాగే ఆహారాన్ని పెంచుకోవచ్చు, మనము తినవచ్చు, మనకు మిగతాది అమ్ముకోవచ్చు అనే ఒక ఆలోచన అనేది వాళ్ళకు కలిగిందంట. అలా వాళ్ళు గమనించాలన్నమాట. దే హ్యాడ్ లెర్న్డ్ హౌ టు ఫార్మ్. వారు వ్యవసాయము ఎలా అనేది కూడా అలాగా నేర్చుకున్నారట. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. వాళ్ళు తినేసి దాని విత్తనాలను పడేసిన విత్తనాల ద్వారా చెట్టు మొలకలు వస్తే అదెందుకు మనము ఒక మైదానంలోనే ఒక చోట్లే వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి నేర్చుకొని దాని మూలంగా వ్యవసాయం అనేది నేర్చుకున్నారంట. ఓకేనా చిల్డ్రన్స్. When early man started growing food, they realized that they did not need to move around in search of food. అంటే ఇక చూడండి, ప్రారంభ మనిషి ఆహారాన్ని పెంచడం ప్రారంభించినప్పుడు వారు ఆహారం కోసం వేరే ఒక ప్రదేశానికి తిరగని అవసరం లేదు.
నెక్స్ట్ తిరగని అవసరం లేదని వారు ఏం చేశారంట, రియలైజ్డ్ అయినారంట, గ్రహించారంట. ఓకేనా? దే హ్యాడ్ టు సెటిల్ డౌన్ ఇన్ వన్ ప్లేస్ టు లుక్ ఆఫ్టర్ ద ప్లాంట్స్. అంటే మొక్కలు చూసుకోవడానికి కూడా ఏం చేశారంటే వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటే స్థిరపడాల్సింది వచ్చింది. అంతే కదా, చెట్లు వేసేసామా అది వాటికి పెరిగిపోతుందా అనేసి కాదు. ఆహారం కోసం అయితే ఇన్ని రోజులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తా అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, అక్కడే వాళ్ళు ఆహారం తయారు చేసుకునేటప్పుడు ఏమైంది, వాళ్ళు అక్కడే స్థిరపడాల్సింది వచ్చింది, అక్కడే ఉండాల్సింది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ దే ఆల్సో రియలైజ్డ్ దట్ దే కుడ్ గ్రో మోర్ దెన్ వాట్ దే నీడెడ్. తమకు అవసరమైన దానికంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వారు గ్రహించారు. మనకు కావాల్సింది ఒక రోజుకో 2 రోజులకో లేకపోతే 1 వీక్ కావాల్సింది ఆహారం దొరికింది. కానీ ఇది ఇక్కడ చూస్తే మనం పెంచే కొద్దికి ఏమవుతుంది, అది ఇంకా బాగా పెరిగి మనకు అవసరమైన దానికంటే ఇంకా ఎక్కువ ఉండాలి అని వాళ్ళు గ్రహించారంట. ఓకేనా? దిస్ వాస్ స్టోరేడ్ యాజ్ సర్ప్లస్ ఆర్ ఎక్స్ట్రా ఫుడ్. దీన్నే మిగులు, సర్ప్లస్ అంటే ఏంటన్నా మిగులు లేదా నెక్స్ట్ ఎక్స్ట్రా ఫుడ్, అదనపు ఆహారంగా నిల్వ చేయబడింది. ఓకేనా? దానివల్ల మనకు పెద్ద పెద్ద టిన్నులు కానీ ఇంకేదైనా పెద్ద పెద్ద డబ్రాలు కానీ కావాల్సింది వచ్చింది ఆహారం నిల్వ చేసుకోవడానికి. అంటే ఇక్కడ వరి అనేది పండిస్తారనుకోండి, ఏం చేస్తారు, దాన్ని వానకు ఎండకు తడిచిపోకుండా ఏం చేస్తారు, భద్రపరచుకోవడానికి పెద్ద పెద్ద స్టోరేజ్లు కంటైనర్స్ అనేది కావాల్సింది. కాబట్టి అలాగా కొంచెం కొంచెం నాలెడ్జ్ పెరుగుతూ వచ్చిందన్నమాట. బాగుంది కదా. స్లోలీ ద ఎర్లీ మ్యాన్ లెర్న్ టు సెటిల్ డౌన్ అట్ వన్ ప్లేస్. అంటే నెమ్మదిగా ప్రారంభ మనుషులు ఒక చోట స్థిరపడడం నేర్చుకున్నారు. దిస్ వాస్ హౌ టు ద విలేజ్ లైఫ్ బిగేన్. అంటే గ్రామ జీవితం ఈ విధంగా ప్రారంభమైంది, ఈ విధంగా. ఓకేనా? మనం ఇక్కడే ఉంటే, ఉన్న ప్లేస్లోనే ఉంటే ఏమవుతుంది, వ్యవసాయం చేసుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ ఎర్లీ మ్యాన్ లెర్న్ టు టేమ్ వైల్డ్ షీప్, గోట్స్ అండ్ డాగ్స్. అంటే తర్వాత ప్రారంభ మనుషులు ఏం చేశారంటే అడవి గొర్రెలు, మేకలు, కుక్కల్ని మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నారు. దాన్ని దగ్గర తీసుకోవడం, పెంపుడు జంతువులుగా చేసుకున్నారు అన్నమాట. ఇక్కడ ఫ్యాక్ట్ అయ్యి చూడండి, పేజ్ నెంబర్ 142లో ఫ్యాక్ట్ అయ్యి చూడండి. ద ఫస్ట్ అనిమల్ టు బి డొమెస్టికేటెడ్ వాజ్ ద డాగ్. ఎంత బాగుంది చూస్తారా, పెంపుడు జంతువుల్లో ఫస్ట్ ఏదంటే మొదటిది కుక్కే అన్నమాట. ఇప్పుడుగా మనకు పెట్ అనిమల్స్ డొమెస్టిక్ అనిమల్స్ ఉండదు, పెట్ అనిమల్స్ ఉంది కదా నాన్న. వైల్డ్ అనిమల్స్ అది జంగిల్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం పెట్ అనిమల్స్ కౌ కానీ డాగ్ కానీ చాలామంది అలాగ పెంచుకుంటూ ఉంటారు కదా, క్యాట్ కానీ అలా పెంచుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఫస్ట్ మనం కనుక్కునే దాంట్లో డొమెస్టికేట్ అనిమల్ ఏదంటే డాగే అనమాట. ఓకేనా నాన్న. పేజ్ నెంబర్ 143 చూడండి అన్న. ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్. ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్. ఎర్లీ మ్యాన్ హ్యాడ్ టు కవర్ లాంగ్ డిస్టెన్స్ ఆన్ ఫీట్. ప్రారంభ మనిషి చూసారంటే కాలినడకల్లో చాలా దూరం ప్రయాణం చేయాల్సింది వచ్చిందంట. దే ఆల్సో హ్యాడ్ టు క్యారీ హెవీ లోడ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అంటే వారు ఒక స్థలం నుండి మరొక ప్రదేశానికి భారాన్ని మోయవలసింది. క్యారీ లోడ్స్, హెవీ లోడ్స్ అంటే భారీ భారం ఉన్న బరువుని మోయవలసింది వచ్చింది. వాళ్ళు నడిచేది కాకుండా ఏం చేశారంట, ఆ భారీ బరువును కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పండించింటారు, దాన్ని తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళకి బరువే కదా, తీసుకొని నడిచేదే కష్టము, అలసట వచ్చేస్తుంది. దాంతో ఆ బరువుగా తీసుకొని పోయి ఆ ప్రదేశానికి చేరవేయాల్సింది వచ్చిందనమాట. దే యూస్డ్ అనిమల్స్ టు క్యారీ లైటర్ థింగ్స్. అంటే వారు తేలిగ్గా ఉండే వస్తువులను తీసుకెళ్ళడానికి జంతువులను ఉపయోగించారు. చూసారా, మనం ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు ర్యార్ నాన్న ఎక్కడ కనపడదు. అప్పట్లో కొంచెం ముందు సంవత్సరాలు చూసారంటే గాడిల పైన ఉప్పు మోసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఆటోలు, నెక్స్ట్ ట్రాక్టర్లు అలాగే ఏదైనా దేంట్లోనా తెచ్చి అమ్ముతారు, మోస్ట్లీ ఆటోల్లో తెచ్చి అమ్ముతారు. కానీ అప్పట్లో అంతా గాడిదల పైన మోసుకొని వచ్చేవాళ్ళం అనమాట. అలాగా జంతువులను ఉపయోగించేవాళ్ళంట తేలిగ్గా ఉండేదానికి. అంటే వాళ్ళు నడుస్తా వాళ్ళతో పాటు ఆ జంతువులను కూడా దానిపైన బరువు పెట్టి మోసుకొని పోయేవాళ్ళంట. ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు యూస్ అనిమల్స్ ఫర్ హెవీ థింగ్స్. జంతువులు కూడా భారీ వస్తువులను ఉపయోగించడం సాధ్యం కాలేదు. అంతే కదా నాన్న, మనుషులైన మనమే అంతే, నోరు లేని జీవాలు కదా, అయినా దాన్ని మొయ్యాల్సిన స్టేజ్కు అది మోసింది, ఇంకా భారీ వస్తువులు మొయ్యలేకపోయింది. Next, it is believed that someone must have observed logs of
గుడ్ ఫ్లోటింగ్ ఇన్ రివర్స్. నదుల్లో తేలియాడే చెక్కను దుక్కను ఎవరైనా గమనించాలని వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ చూస్తే నదుల్లో కానీ పెద్ద పెద్ద సముద్రాల్లో కానీ దుక్కలు అంటే పక్కన ఉంటారు చూడండి అన్న, ఇక్కడ ఇది దుక్కలు అంటారు. పెద్ద పెద్ద కొమ్మల్ని దుక్కలు అంటారు. ఆ దుక్కలు తేలియాడే అంటే తేలిక పైన తేలుతూ పోతూ ఉంటుంది ఆ నదుల్లో. అది వాళ్ళు గమనించారన్నమాట. దాన్ని చూసి ఇంకేదో కనుక్కున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఫ్లోటింగ్ రివర్స్. ఏ నెంబర్ ఆఫ్ లాగ్స్ వేర్ టైడ్ టుగెదర్ టు మేక్ రఫ్ట్. అంటే తెప్పలను కూడా, తెప్పలు అంటే ఓడలు కానీ తెప్పలను కానీ తయారు చేయడానికి అనేక దుక్కల్ని కట్టి ఉపయోగించారు. ఓకేనా. ఆ దుక్కలన్నిటిని ఒకటిగా పేర్చి ఏం చేశారు, సమానంగా పేర్చి దాన్ని ముడివేసి దాన్ని ఏం చేశారు, తెప్పలుగా మార్చేశారనమాట. ఆ ఒక్క దుక్క పైన ఒక బరువు కానీ ఏది కానీ పెట్టలేము కదా ఒక్క దుక్క పైన. కాబట్టి వాళ్ళు చాలా దుక్కల్ని దగ్గరికి చేర్చి అవి తెప్పగా ఉపయోగించడానికి వీలు పడేదన్నమాట. నెక్స్ట్, దిస్ హెల్ప్డ్ ఎర్లీ మ్యాన్ టు ట్రావెల్ అండ్ ఆల్సో టు క్యారీ లోడ్స్ బై రివర్స్. ఇది ప్రారంభ మనిషి ప్రయాణించడానికి మరియు నదుల ద్వారా భారాన్ని మోయడానికి ఉపయోగపడింది. అంతే కదా, ఆ దుక్కలంతా ఒకటిగా చేర్చి ఏం చేశారు, నదుల్లో ప్రయాణం సాగించారంట. ఏదైనా బరువు పెట్టాలంటే ఫస్ట్ జంతువులు పని చేశారు, అది భారీ బరువును మోయలేకపోయింది. తీరా ఏం చేశారు, నదుల్లో ఉండే దుక్కలంతా ఒకటి తెప్పలుగా మార్చి ఆ తెప్పల్లో తీసుకుని వెళ్ళేవాళ్ళు అన్నమాట. ట్రావెలింగ్ ఆన్ ల్యాండ్ వాస్ స్టిల్ డిఫికల్ట్. భూమిపై ప్రయాణించడం ఇంకా కష్టమైపోయింది. భూమిపై ప్రయాణించడం ఇంకా కష్టము. They used carts or sledges which were pushed or pulled. వారు ఉపయోగించిన బండ్లు ఎలా ఉంటుందంటే నెట్టివేసేదన్నా ఉంటుంది, లేదా లాగబడిన చక్రాలు లేని బండి. చక్రాలు లేకుండా అప్పటి కాలంలో మూవీస్లో చూడండి, పాత ఓల్డ్ మూవీస్ చూస్తారంటే మీరు మనిషి అనేది, ఇప్పుడు ఎద్దుల బండి చూస్తారంటారు కదా మీరు, ఎద్దుల బండి అక్కడ ఆవులు జంతువులు లేకుండా ఏం చేస్తారు, ఆ ఎద్దులు అనేది లేకుండా మనుషులే లాక్కొని పోయేవాళ్ళు, నడుముకు పెట్టి లాక్కొని వెళ్ళేవాళ్ళు. ఏదైనా బరువు వెనకాల పెట్టి సేమ్ అదే మరి లాక్కుని వెళ్ళేవాళ్ళు. దాన్ని చక్రాలు లేని బండి అంటారు. స్లెడ్జెస్ అంటే ఏంటన్నా చక్రాలు లేని బండి. పుష్డ్ ఆర్ పుల్లుడ్ అంటే దాన్ని నెట్టివేయాలి, వెనకాల నుంచి ఎవరైనా తుయ్యాలి, లేకపోతే మనము లాగాలి. ఓకేనా. పేజ్ నెంబర్ 143 చూడండి. బట్ దీస్ కార్స్ కుడ్ మూవ్ ఓన్లీ ఆన్ స్మూత్ గ్రౌండ్. కానీ ఈ బండ్లు మృదువైన రోడ్లపై మాత్రమే నడుస్తుంది, కదలగలవు. లేకపోతే ఏం చేస్తుంది, పళ్ళలో ఎక్కడైనా దిగిపోతే అది అక్కడే ఆగిపోతుంది అనమాట, మనిషి లాగలేకపోతాడు. ఓకేనా. నెక్స్ట్, ఎర్లీ మ్యాన్ నోటీస్ దట్ రౌండ్ పీస్ ఆఫ్ ట్రీ ట్రంక్స్ రోల్డ్ ఈజీలీ. చిన్న చెట్ల కొమ్మలను గుండ్రని ముక్కలుగా తేలిక చుట్టడం కూడా ప్రారంభించారంట. వాళ్ళు ప్రారంభించడము గమనించారు. అంటే ఇంకా ఎవరైనా చేస్తూ ఉంటే వీళ్ళు గమనించారంట, ఓహో దీనిలో మనము ఈ దుక్కలతో మనము తేలియాడే బండ్లని చక్రాలని కూడా తయారు చేసుకోవచ్చని వాళ్ళు అనుకున్నారనమాట. దే ఫిఫ్టెడ్ స్మాల్ పీసెస్ ఆఫ్ ట్రీ ట్రంక్స్ టు ద కార్ట్. వారు చెట్ల కొమ్మలను చిన్న ముక్కలుగా చేసి బండికి అమర్చారు. ఇట్ వాస్ మచ్ ఈజియర్ టు మూవ్ ద కార్ట్. ఇది బండిని తరలించడం చాలా సులభం అయింది. అంతే కదా, ఒక చక్రాలు కానీ ఏదైనా పెడితే అది కొంచెం మూవ్ అయ్యేదానికి సులభమైంది అన్నమాట. నెక్స్ట్, దీస్ వేర్ ద ఫస్ట్ వీల్ ఇన్వెంటెడ్ బై ఎర్లీ మ్యాన్. ప్రారంభం మనిషి కనుక్కున్న మొట్టమొదటి చక్రాలు ఇది, చెక్కతో చేసిన చక్రాలు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, బుల్లెట్ కార్స్కి ఎలా ఉంటుంది వెహికల్కి, ఆ బుల్లెట్ కార్స్కి ఎద్దుల బండికి చక్రాలు ఎలా ఉంటుంది, చెక్కతో ఉంటుంది. అవునా, ఫస్ట్ కనుక్కుంది అది ఆ చక్రమే. నెక్స్ట్, స్లోలీ ద వీల్స్ వేర్ బీయింగ్ యూస్డ్ ఫర్ మెనీ అదర్ యాక్టివిటీస్. నెమ్మదిగా చక్రాలు అనేక ఇతర కార్యకలాపాలకి ఉపయోగించబడినాయంట. ద ఈవెన్ స్టార్టెడ్ మేకింగ్ పాట్స్ ఆర్ క్లే యూసింగ్ ఏ వీల్ విచ్ ఈస్ ద కాల్డ్ పాటర్స్ వీల్. అంటే వారు మట్టి కుండలను కూడా మనం ముందు లెసన్లో నేర్చుకున్నాం కదా నాన్న, పాటర్స్ కుమ్మరి వాళ్ళు కుండల్ని ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నాం కదా. మట్టి కుండల్ని తయారు చేసడం ప్రారంభించారు. వాళ్ళు ఏం చేస్తారంట, నెక్స్ట్, ఈవెన్ టుడే ఏ పాటర్స్ మేక్ ద క్లే పాట్స్ ఆన్ సిమిలర్ టైప్ ఆఫ్ వీల్. నేటికి ఏం చేశారంటే కుమ్మరి ఇలాంటి రకమైన చక్రాలని మట్టి కుండల్ని తయారు చేసేవాళ్ళు. చక్రాన్ని తయారు చేశారంట, మట్టి కుండలు కూడా తయారు చేసేవాళ్ళంట. అంటే ఆ చెక్క పైన కుండల్ని తయారు చేసేవాళ్ళంట. చాలా రకాల పనులకు చక్రం అనేది కుండ తయారు చేసేదానికి పనికొచ్చింది, ప్లస్ ఇట వాహనానికి పనికొచ్చింది అని వాళ్ళు గమనించారు.
నెక్స్ట్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ ల్యాండ్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే చక్రం యొక్క ఆవిష్కరణ చూసారంటే మానవ జాతికి చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. మైలురాయిగా గొప్ప ఆవిష్కరణ కదనన్నా. వీల్స్ కనుక్కోపోయి ఉంటే మనకి ఇప్పటికి ఏముండదు, కార్స్ కానీ టైర్స్ కానీ సైకిల్ కానీ ఏది టైర్కి సంబంధించింది ఏది ఉండదు అనమాట. పేజ్ నెంబర్ 144 చూడండి అన్న. Slowly man began to use and develop the wheel in different means of transport such as the bicycles, scooters, cars, trains, airplane, etc. అంటే నెమ్మదిగా మనిషి ఏం చేశాడు, సైకిల్, స్కూటరు, కారు, రైలు, విమానం మొదలైన రవాణా మార్గాలన్నిటికీ చక్రాన్ని ఉపయోగించడం కనుక్కున్నాడు మరియు దాన్ని అభివృద్ధిలోకి తెచ్చి ఏం చేశారంట, అలాగా ప్రారంభించారనమాట. ఫస్ట్ ఏంటన్నా ఫస్ట్ చెట్టు కొమ్మతో ఇక్కడ చేశారు చూడండి. చక్రం బాగా చూడండి. ఒకటి స్టేజెస్ ఆఫ్ వీల్స్, చక్రం యొక్క దశలు. స్టేజెస్ ఆఫ్ వీల్స్ అంటే చక్రం యొక్క దశలు చూడండి. ఇక్కడ క్వార్టర్స్ వీల్ అంటే కుమ్మడి చక్రంగా చూడండి. ఓకేనా నాన్న? ఎంత బాగుంది కదా లెసన్. పూర్వపు మానవులు ఎలా కష్టపడి నిపుణు కనుక్కోవడం కానీ చక్రాన్ని కనుక్కోవడం కానీ ఇన్ని చూసాం కదా. ఈ లెసన్కి సంబంధించిన కొన్ని హార్డ్ వర్డ్స్ ఇవాళ చూద్దాం కదా. ప్రిమిటేటివ్ అంటే ప్రాచీనమైనవి, ఆది మానవులు ప్రాచీనమైన వాళ్ళు అంటారు కదా. జంగిల్ అంటే అడవి, కేవ్స్ అంటే గుహాలు, గ్యాదర్స్ మీన్స్ సేకరించేవారు, టూల్స్ మీన్స్ సాధనాలు, పనిముట్లు. నెక్స్ట్ వెపన్స్ అంటే ఆయుధాలు, టై అంటే అలంకారమైన ముడి. అంటే మనము మోస్ట్లీ చూసారంటే ఇక్కడ టై వేసుకుంటారు కదా, మనం పిల్లలు చూసారంటే స్కూల్కి టై వేసుకుని వస్తారు కదా, అది అందమైన ఒక ముడి అన్నమాట. టై అంటేనే ముడి, యాక్చువల్గా దాన్ని అలంకారమైన ముడి. స్పియర్ అంటే ఈటేనన్నా. ఓకేనా? హంటర్స్ అంటే వేటగాడు. డిస్కవరీ అంటే ఆవిష్కరణ అనవచ్చు, కనుగొనట. రెండు మీనింగ్ ఒకటే. అఫ్రైడ్ మీన్స్ భయపడటం, గేవ్ మీన్స్ ఇచ్చారు, బర్నింగ్ మీన్స్ మండటం, ట్విగ్స్ మీన్స్ కొమ్మలు, రబ్బింగ్ మీన్స్ రుద్దడం, స్పార్క్ మీన్స్ నిప్పురవ్వ, రియలైజ్డ్ మీన్స్ గ్రహించారు, సర్ప్లస్ మీన్స్ మిగులు, లాక్స్ మీన్స్ దుక్కలు. ఓకేనా? పెద్ద పెద్ద కొమ్మలు ఉంటారు కదా దుక్కలు, ఆ దుక్కలు. స్లెడ్జెస్ మీన్స్ చక్రాలు లేని బండి. ఓకేనా చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్.